Okay, dear students, now let us see 1B la short answers la question number 2. Question number 2 la రాబోయే very important questions. చాలా సింపుల్గా ఉంటాయి, చూడండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద స్ట్రైట్ లైన్స్. ఒక రెండు లైన్స్ ఇచ్చాడు మనకు, ఓకేనా. ఇది చాలా సింపుల్ క్వశ్చన్. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద స్ట్రైట్ లైన్. రెండు స్ట్రైట్ లైన్స్ ఇచ్చి యాంగిల్ ఫైండ్ చేయమంటున్నాడు, ఓకేనా. సో ఇలా ఉన్నాయట. అవి యాంగిల్ ఎంత కావచ్చు? మేబీ 0 కూడా కావచ్చు, మేబీ పర్పెండిక్యులర్ కావచ్చు, ఏమైనా కావచ్చు, ఓకేనా. సో రెండు స్ట్రైట్ లైన్స్ ఒక యాంగిల్ ఎలా ఫైండ్ చేయాలి? వెరీ సింపుల్. ఇచ్చిన ఈక్వేషన్ మనం ఏం రాస్తాం? 3x + 5 ఈ 7 ఇట్ వస్తే -7 = 0, 2x - 5 + 4 = 0. దీస్ ఆర్ ద గివెన్ ఈక్వేషన్స్. ఫస్ట్ ఏ ప్రాబ్లం మొదలు పెట్టినా కూడా గివెన్ రాయాలమ్మా. గివెన్ రాస్తే మనకు ఒక ఎంతో కొంత మార్కులు వేస్తారు. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు రైట్ గివెన్. క్వశ్చన్లు ఏమి ఇచ్చాడో అది గివెన్ అంటాం, ఓకేనా. సో రైట్, ఇప్పుడు యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ మనకు ఒక ఫార్ములా ఉంది. ఇఫ్ a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0, a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0. ఇవి రెండు లైన్స్ అయితే మరి యాంగిల్ ఎంత? ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత? ఫార్ములా ఇదమ్మా, ఓకేనా. ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసాం మనము, ఓకేనా. a1 a2 + b1 b2 √a1² + b1² √a2² + b2². cos θ. Angle between the two straight lines a1 a2 + b1 b2 √a1² + b1² √a2² + b2², ఓకేనా. మరి a1 a2 అంటే ఏమిటి సార్? a1 అంటే ఏందమ్మా? ఎక్స్ కోఎఫిషియంట్. a2 అంటే అంటే ఎక్స్లు. చూడండి ఇక్కడ a1 a2 3 2s, చూడండి ఇక్కడ 3 2s ప్లస్ b1 b2, ఇక్కడ 5, ఇక్కడ -1, 5 × -1. అదే a1 a2 b1 b2 √a1² అంటే ఇది 3² ప్లస్ b1² అంటే 2², సారీ b1 అంటే 5 కదా, 5², a1² + b1² √a2 అంటే 2² b2 అంటే -1² దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 3 2s ఎంత? 6, 5 × -1 ఎంత? -5, ఓకేనా. 3² ఎంత? 9, 5² ఎంత? 25, 9 + 25 అంటే √34, ఓకేనా. అండ్ 2² ఎంత? 4, -1² ఎంత? 1, స్క్వేర్ చేసినప్పుడు పాజిటివ్ వస్తుంది 5. సో 6 - 5 ఎంత? 1. √34 వాల్యూ లేదు, √5 లేదు కాబట్టి 34 5s, 34ని 5తో డివైడ్ చేస్తే మనకు 170 వస్తుంది, అంటే √170. √34 √5 ఎంత? √170. సో cos θ = 1/√170. మనకి θ అడుగుతున్నాడు, యాంగిల్ అంటే θ కదా. సో కాస్ అడిపోతే cos ఇన్వర్స్ అవుతుంది. సో దేర్ఫోర్ అవర్ ఫైనల్ ఆన్సర్ ఈస్ θ = cos ఇన్వర్స్ 1/√120, ఓకేనా. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్, రైట్. నో లెట్ us see సెకండ్ క్వశ్చన్. ఆల్రెడీ మనం చూసాము ఎస్ఏ క్వశ్చన్స్లో ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఇమేజ్ ఆఫ్ ద పాయింట్. అదేమో ప్రూఫ్, ఇక్కడేమో ఒక ప్రాబ్లం ఇచ్చాడు. అదేమో ప్రూఫ్, ఇక్కడ ప్రాబ్లం. సో ఫైండ్ ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ 3, 0 అపాన్ ద స్ట్రైట్ లైన్ 5x + 12y - 41 = 0. ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫైండ్ చేయాలి. అంటే ఇది ఒక స్ట్రైట్ లైన్, ఇక్కడ ఒక పాయింట్, 3, 0 ఉన్న పాయింట్. ఇక్కడ నుంచి ఇట్లా పర్పెండిక్యులర్ గీస్తే ఇది ఎంత అంటున్నాడు? ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఎంత అంటున్నాడు? ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్. మరి ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఆల్రెడీ ఫార్ములా మనకు తెలుసు కదా. h - x1/a = k - y1/b - ax1 + by1 + c √a² + b². అది ఫార్ములా తెలుసు, జస్ట్ ఫార్ములా తెలియగానే అప్లై చేయడమే. సో గివెన్ పాయింట్ 3, 0 దాన్ని x1 y1 అనుకుంటాం. లెట్ ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఏదైతే ఫైండ్ చేయమంటుందో దాన్ని h, k అంటాం. గివెన్ లైన్ 5x + 12y - 41 = 0, ఓకేనా. దీన్ని దేంతో కంపేర్ చేయాలి మనం? ax + by + c = 0తో కంపేర్ చేయాలి, ఓకేనా. చేస్తే అప్పుడు a వాల్యూ 5 అవుతుంది, b వాల్యూ 12 అవుతుంది, c వాల్యూ 41. మరి ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్కి ఫైండ్ ఫార్ములా ఏంటి? ఆల్రెడీ మనకు ఫార్ములా తెలుసు. ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫార్ములా, వాట్ ఇస్ ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫార్ములా? ఓకే, ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫార్ములా ఏంటి? h - x1/a = k - y1/b - ax1 + by1 + c √a² + b². ఇది ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్, ఓకేనా. ఇప్పుడు ఈ ఫార్ములాలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, రైట్. ఓకే, h, k అంటే మనం ఫైండ్ చేసేది, అట్లనే పెడతాం. h - x1 అంటే ఏంటిది? ఇక్కడ ఏమనుకున్నాం మనము? x1 అంటే ఇచ్చిన పాయింట్ చూడండి, ఇక్కడ 3, 0 అంటే ఇది x1 3 y1 0 అంటే ఇక్కడ రాస్తున్నాను. 3, 0 ఏది ఇచ్చాడో అదే x1 y1, ఓకేనా, రైట్. సో అందుకనే h - 3, ఇది x1 ఇది y1 అమ్మా. h - 3/a. అంటే ఏంటిది? ఇంతకుముందు అనుకున్నట్టుగా చూడండి, ఇక్కడ
5x ప్లస్ 12y మైనస్ 41 ఈక్వల్ 0 లా ఏ వాల్యూ 5 అంటున్నాం, బి వాల్యూ 12 అంటున్నాం, సి వాల్యూ మైనస్ 45. చూడండి ఇక్కడ రాస్తున్నాను, ఏ వాల్యూ 5, బి వాల్యూ 12, సి వాల్యూ మైనస్ 41. ఇప్పుడు అది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం అంతే. సో h మైనస్ 3, h మైనస్ 3 బై ఏ వాల్యూ ఎంత 5 కదా, సో 5. k మైనస్ y1 ఎంత 0, సో k మైనస్ 0 బై 12, బి వాల్యూ 12 కదా, ఈక్వల్ టు మైనస్ ఏ అంటే 5, x1 అంటే 3, 5 ఇంటూ 3, బి అంటే 12, y1 అంటే 0, సో 12 ఇంటూ 0, సి వాల్యూ ఎంత మైనస్ 45 బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ వాల్యూ ఎంత 5 కదా, 5 స్క్వేర్, బి వాల్యూ ఎంత 12 కదా, 12 స్క్వేర్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. h మైనస్ 3 బై 5 యాసిటీస్ అమ్మ, k మైనస్ 0 అంటే మన అందరికి తెలుసు కేనే, k బై 12, ఇదెంత 15, ఓకేనా, ఇదెంత 0, ఇది మైనస్ 41, అంటే 15 మైనస్ 41, అంటే 41లోకి వెళ్ళి 15 పోతే ఎంత 26, 41లోకి 15 పోతే 26, కానీ ఇక్కడ పెద్ద నెంబర్ మైనస్ ఉంటుంది, మైనస్ 26 వస్తుంది, మైనస్ 26, ఓకేనా, రైట్. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ 26, ఓకేనా, ప్లస్ 26 అవుతుంది, ఓకేనా, సరే ప్లస్ 26 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఇక్కడ 26 పైన, కింద 5 స్క్వేర్ 25, 12 స్క్వేర్ 144, 5 స్క్వేర్ ఏమో 25, 12 స్క్వేర్ ఎంత 144, రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది 169. సో అక్కడ అదే రాసినాం 169, ఓకేనా. సో ఇక్కడ ఇది ఏమవుతుందంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 26 బై 169, 26 బై 169 అనేది 13 టేబుల్లో పోతుంది. మనకి ఏమొస్తుందంటే 26 బై 169, 13 2s 13, 13s 13, 13 169. సో అందుకని ఇక్కడ ఏం మిగిలింది మనకు 2/13, ఏం మిగిలింది 2/13, ఓకేనా. సో రైట్, ఇప్పుడు మనకు హెచ్ వాల్యూ కావాలి. హెచ్ వాల్యూ కావాలంటే ఏం చేస్తామంటే ఇది మూసేస్తాం, ఈ రెండు తీసుకుంటాం మనం, ఓకేనా. h మైనస్ 3/5 ఈక్వల్ టు 2/13, ఓకేనా. ఇప్పుడు ఎలా చూడండి ఇక్కడ h మైనస్ 3/5 ఈక్వల్ టు 2/13 ప్లస్ 2/13, ఇది ప్లస్ 2 అమ్మ, మేబీ మన మెటీరియల్ మైనస్ ఇవ్వచ్చు, ఒకసారి చేంజ్ చేసుకోండి, ఇది ప్లస్ 2, ఓకేనా. మరి ఇది ఎలా సాల్వ్ చేస్తారు సార్, క్రాస్ మల్టిప్లై, 13ని దీంతో మల్టిప్లై చేయాలి, 13 ఇంటూ హెచ్ 13h, 13 ఇంటూ హెచ్ 13h, 13 ఇంటూ మైనస్ 3 మైనస్ 39, 13 ఇంటూ మైనస్ 3 మైనస్ 39, 5 2s 10, 5 2s 10, ఓకేనా, రైట్. సో ఈ మైనస్ 39 పోతే ఏమవుతుంది, ప్లస్ 39, సో 10 ప్లస్ 39 49 అవుతుంది, 49, ఓకేనా. సో 13h ఈక్వల్ ఏమవుతుంది 49, 13h ఈక్వల్ 49. మరి హెచ్ వాల్యూ ఏమవుతుంది 49/13, కిందికి వస్తే 49/13, ఓకేనా, 49/13. అలానే ఇప్పుడు మనకి కే వాల్యూ కావాలి, కే వాల్యూ కావాలంటే దీన్ని మూస్తాం, ఈ రెండు తీసుకుంటాం, k/12 ఈక్వల్ టు ప్లస్ 2/13, ఓకేనా. క్రాస్ మల్టిప్లై 13 ఇంటూ కే, ఆర్ సింప్లీ కే వాల్యూ కావాలి కాబట్టి ఈ 12 ఇటు పంపిస్తే 12 2 24, 24/13 కే వాల్యూ 24/13. సో దిస్ ఈజ్ వాట్ అవర్ h, k. Therefore the foot of the perpendicular is, foot of the perpendicular ఏమవుతుందమ్మా 49/13, మైనస్ 24/13. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి సార్, ఇమేజ్కి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్కి ఏంటిదమ్మా తేడా, ఓన్లీ ఇక్కడ -2, ఫార్ములా మొత్తం సేమే, ఓన్లీ -2. సో ఇంతకుముందు చేసినట్టుగా మీరు చేయవచ్చు ఈజీగా, ఓకేనా, రైట్. మనం లెట్ ద ఇమేజ్ h, k అనుకుంటాం, ఇది ax ప్లస్ by ప్లస్ c, a వాల్యూ 3, b వాల్యూ 4, c వాల్యూ -1, ఇది x1 y1. జస్ట్ ఇంతకుముందు ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ వేసాం కదా, దాని ప్రకారమే చేయాలి, జస్ట్ ఓన్లీ ఇక్కడ -2 ఒకటి వస్తుంది, మిగతా అంతా సేమే. సో థర్డ్ ప్రాబ్లం మీరు ఈజీగా చేయవచ్చమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్, వదిలిపెట్టకండి. ఏదో నేను వదిలిపెట్టాను కదా అని మీరు కూడా వదిలిపెట్టొద్దు, యూ హ్యావ్ టు డూ ఇట్ డియర్ స్టూడెంట్స్. సేమ్ అదే ప్రాసెస్ చేస్తే మనకు ఏమొస్తుంది, ఇమేజ్ ఆఫ్ ద పాయింట్ వస్తుంది. సో ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఇమేజ్ తప్పకుండా మీరు ప్రాక్టీస్ చేయాలి, ఎందుకంటే ఒకవేళ 2 మార్క్స్లో అడుగుకుంటే 4 మార్క్స్లో అడుగుతాడు, 4 మార్క్స్లో అడుగుకుంటే 7 మార్క్స్లో అడుగుతాడు. కంపల్సరీ క్వశ్చన్ అమ్మా, ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఇమేజ్ ఆఫ్ ద పాయింట్ 2 మార్క్స్లో అడగవచ్చు, లేదా 4 మార్క్స్లో అడగవచ్చు, లేదా 7 మార్క్స్లా. సో ఈ ఒక్క కాన్సెప్ట్ నేర్చుకుంటే మీకు ఎక్కడో కాడ ఖచ్చితంగా వస్తుంది, ఇది లేనిది ప్రాబ్లం ఎక్కడ ఉండదు. సో ప్లీజ్ ప్రాక్టీస్, ఓకే. నౌ లెట్ us see fourth question. Let us see the fourth question, very simple question, fourth one. Find the value of y if the line joining the points 3, y and 2, 7 is parallel to the line joining the points 6, 3 and -4, 5. ఈ రెండు పాయింట్స్ జాయిన్ చేస్తే ఒక లైన్ వస్తుంది, ఈ రెండు పాయింట్ జాయిన్ చేస్తే
ఇంకో లైన్ వస్తుంది. ఈ 2 పాయింట్స్ జాయిన్ చేస్తే ఒక లైన్ వస్తుంది, ఈ 2 జాయిన్ చేస్తే ఇంకో లైన్. ఈ 2 ఎలా ఉన్నాయట? ప్యారలల్ ఉన్నాయట. ఈ 2 ఎలా ఉన్నాయి? ప్యారలల్ ఉన్నాయి. ప్యారలల్ ఉంటే మరి y వాల్యూ ఎంత అంటున్నాడు? ఓకేనా, y వాల్యూ ఎంత అంటున్నాడు. దానికోసం ఏంటి? సింపుల్ స్లోప్ కాన్సెప్ట్. ఇంతకుముందు మనం ఒక ప్రాబ్లం చేసినాం స్లోప్ మీద. ఫస్ట్ ఏం చేస్తామంటే 2 పాయింట్ ఇచ్చాడు కదా, స్లోప్ ఆఫ్ దోస్ పాయింట్స్, ఆ 2 పాయింట్స్ స్లోప్ ఫైండ్ చేస్తాం. ఫార్ములా ఏంటిది? y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఇంకా 2 పాయింట్స్ ఇచ్చాడు కదా, ఆ 2 పాయింట్స్ ఫార్ములా సేమ్ స్లోప్. అంటే ఈ 2 పాయింట్స్ యూజ్ చేసుకుంటూ స్లోప్ ఫైండ్ చేయాలి, ఈ 2 పాయింట్స్ యూజ్ చేసుకుంటూ స్లోప్ ఫైండ్ చేయాలి. ఆ 2 స్లోప్ ప్యారల్ కాబట్టి ఖచ్చితంగా ఆ 2 స్లోప్స్ ఈక్వల్ ఉండాలి. 2 స్లోప్స్ ఏం కావాలి? ఈక్వల్ ఉండాలి. సో స్లోప్ ఫార్ములాను యూజ్ చేస్తాం, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఓకేనా, సేమ్ ఫార్ములా అటు ఇటు ఈ 2 పాయింట్స్. ఇక్కడ మనం మరి x1 y1 అంటే ఇప్పుడు ఈ 2 పాయింట్స్ తీసుకున్నాం కాబట్టి చూడండి, ఈ 2 పాయింట్స్ ఒక స్లోప్ ఎలా చేస్తాం? y2 మైనస్ y1 అంటే ఇప్పుడు y2 వీడు y1, అందుకని 7 మైనస్ 5 అవుతుంది. 7 మైనస్ 5 బై 2 మైనస్ 3, ఇది స్లోప్. ఈ 2 పాయింట్ ఒక స్లోప్. 7 మైనస్ 5 చూడండి, 7 మైనస్ 5 బై 2 మైనస్ 3 అది. అలానే ఇప్పుడు ఈ 2 పాయింట్స్ ఏమవుతుంది? 5 మైనస్ 3 బై 5 మైనస్ 3 బై మైనస్ 4 మైనస్ 6, మైనస్ 4 మైనస్ 6. ఓకేనా, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది సార్? 7 మైనస్ 5 మనం ఏం చేయలేం, 7 మైనస్ 5. 2 మైనస్ 3 ఎంత? మైనస్ 1. 2 మైనస్ 3 ఎంత? మైనస్ 1. ఓకేనా, నెక్స్ట్ 5 మైనస్ 3 ఎంత? 2. మైనస్ 4 మైనస్ 2 మైనస్లే కాబట్టి యాడ్ చేయాలి, మైనస్ 10 పెట్టాలి కదా. మైనస్ 4 మైనస్ మైనస్ 10. మరి ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? ఓకేనా, వాట్ ఆర్ వి గోయింగ్ టు గెట్ ఇఫ్ యూ సింప్లిఫై దిస్? ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది మనకు? ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ 2/10 కాబట్టి 2 1s 2 5s కదా. సో 1/5 మైనస్ కింద కాబట్టి మైనస్ 1/5 రాయొచ్చు. సో 7 మైనస్ y బై మైనస్ 1 ఈక్వల్ టు మైనస్ 1/5. 7 మైనస్ y బై మైనస్ 1 ఈక్వల్ టు మైనస్ 1/5. ఓకే, సో ఏం చేస్తాం? మనం ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తాం. క్రాస్ మల్టిప్లై 5 ఇంటూ 7 35, 5 ఇంటూ మైనస్ y మైనస్ 5y. ఇది క్రాస్ మల్టిప్లికేషన్, దీని ఒక క్రాస్. అలా ఈ 2 క్రాస్, మైనస్ 1 ఇంటూ మైనస్ 1 ప్లస్ 1. ఓకే, సో మనకు y వాల్యూ కావాలి కాబట్టి ఇది y వాల్యూ నెగిటివ్ ఉంది కాబట్టి ఇది ఇటు పోతుంది అనమాట. ఇది ఇటు వస్తుంది, ఇటు వస్తుంది అంటే ప్లస్ 5y అవుతుంది. ఈ 1 ఇటు వస్తుంది, ఈ 2 షిఫ్ట్ ఇటు ఇట్లా షిఫ్ట్. 1 ఇటు వస్తే మైనస్ 1, మైనస్ 5 అడిగిపోతే మైనస్ 5. అందుకనే 5y ఈక్వల్ టు ఏంటిది? 35. ఓకే, 35 మైనస్ 1 34. 35లోకి 1 పోతే 34. నా y వాల్యూ ఏమవుతుంది? 34/5. y వాల్యూ ఏమవుతుంది? 34/5. ఓకేనా, సో దిస్ ఈజ్ హౌ వీ ఫైండ్ ద y వాల్యూ. అండ్ కమింగ్ టు ద లాస్ట్ ప్రాబ్లమ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p ఇఫ్ ద స్ట్రేట్ లైన్స్, 3 స్ట్రేట్ లైన్స్ ఇచ్చాడు, 3 లైన్స్ ఇచ్చాడు, ఆర్ కాంకరెంట్. కాంకరెంట్ అంటే లైన్స్ ఒకటే పాయింట్ ద్వారా, ఇలా చాలా లైన్స్ ఒకటే పాయింట్ ద్వారా పాస్ అవుతాయి, వాటిని కాంకరెంట్ లైన్స్ అంటాం. ఈ 3 లైన్స్ ఎలా ఉన్నాయట? కాంకరెంట్ ఉన్నాయట. మరి కాంకరెంట్ ఉంటే p వాల్యూ ఎంత అంటున్నాడు? కాంకరెంట్ ఉంటే p వాల్యూ ఎంత అంటున్నాడు. ఓకేనా, రైట్. సో దానికి సింపుల్గా ఏం చేస్తామంటే 3 లైన్లు ఇచ్చినప్పుడు కాంకరెంట్ అంటే డిటర్మినెంట్ ఫైండ్ చేస్తామమ్మా. డిటర్మినెంట్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. డిటర్మినెంట్ ఎలా ఫైండ్ చేస్తారా? డిటర్మినెంట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత? 1. చూడండి దీనిలో ఎక్స్ కోఎఫిషియంట్ 1. ఇక్కడ y ఉందా? లేదు కాబట్టి 0 కాన్స్టెంట్. నాకు నెక్స్ట్ ఇక్కడ x ఉందా? లేదు కాబట్టి 0. y కోఎఫిషియంట్ 1 కాన్స్టెంట్ 2. x కోఎఫిషియంట్ 3, y కోఎఫిషియంట్ 2 కాన్స్టెంట్ 5. సో ఇలా కోఎఫిషియంట్ తీసుకుంటాం. కోఎఫిషియంట్ ఒక డిటర్మినెంట్ 0 రావాలి ఎప్పుడు? కాంకరెంట్ అయినప్పుడు. ఇప్పుడు మనం డిటర్మినెంట్ యూజ్ చేసుకుంటూ దీని ఆన్సర్ ఫైండ్ చేస్తే సరిపోతుంది. ఏంటిది మనకు? 1/2 అంటే 1. సో దీన్ని 4 వాల్యూస్ వచ్చినాయి, తెలిసి ఎలా చేయాలో క్రాస్ మల్టిప్లై. 1 5s 5, 2 2s 4, కానీ -4 రాయాలి. నెక్స్ట్ -0/2. ఓకేనా, 0 ఓకే చూస్తే 4 వాల్యూస్ మిగులుతాయి. 0 5s 0, 3 2s -6. నెక్స్ట్ p ఆఫ్. ఓకే, మన 4 వాల్యూస్ మిగిలితే మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేస్తే 0 2s 0, 3 1s -3 వస్తుంది. ఎందుకంటే రెండోసారి -3 అవుతుంది. 5 4 ఎంత? 1 1 1s 1. ఇది 0 కాబట్టి ఇది అవసరం లేదు, మొత్తం 0 అవుతుంది. ఇదేమవుతుంది? 0 3 ఎంత? -3p. 0 -3 -3 -3 ఇంటూ p -3p. సో 1 3p ఈక్వల్ టు 0. p వాల్యూ ఏమవుతుంది? ఇప్పుడు 1 3p 0 అయినప్పుడు 1 ఈక్వల్ 3p ఆడిపోతే ప్లస్ 3p అవుతుంది. మనకు p కావాలి కాబట్టి 1/3 అవుతుంది. సో p వాల్యూ ఎంత? 1/3. సో దిస్ ఈజ్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్.